డోన్ పట్టణంలో ఐటీఐ కళాశాలలో 2024 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి 11 కోట్లతో నిర్మించిన ఐటీఐ హాస్టల్ ఎవరికీ ఉపయోగం లేకుండా నిర్మానుష్యంగా తయారైందని, వెంటనే హాస్టల్ను విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే విధంగా ఇప్పటి కూటమి ప్రభుత్వం అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థులు హాస్టల్ వసతి లేక ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం తెలుసుకుని ఐటీఐ ప్రిన్సిపల్కు విద్యార్థుల యొక్క సమస్యలను వివరించి హాస్టల్ విద్యార్థులకు త్వరగా అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఐటీఐ హాస్టల్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాని ఎడల ఎన్ఎస్యుఐ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలియజేశారు. ఈరోజు డోన్లోని ఐటీఐ కాలేజ్ సంబంధించిన వసతి గృహంలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ దాదాపు 11 కోట్లు వెచ్చించి ఇక్కడ ఐటీఐ కాలేజ్కి సంబంధించి వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2024 కల్లా పూర్తిగా దీన్ని అందుబాటులో తెస్తామని చెప్పినటువంటి మినిస్టర్ గారు అయితే నేను కావచ్చు, గత ప్రభుత్వాలు ఈరోజు పూర్తిగా విఫలమైనాయి. ఎక్కడో రాచర్ల నుంచి కానీ కావచ్చు, చుట్టుపుట్టు గ్రామాల నుంచి 50-60 కిలోమీటర్ల నుంచి కూడా ఐటీఐ కాలేజీకి ఈరోజు బస్సుల ద్వారా ప్రయాణం చేసే విద్యార్థులు ఇక్కడ ఐటీఐ కళాశాలకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి అసౌకర్యంగా చాలా దూరం నుంచి రావడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్న ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ని ప్రారంభించాలని చెప్పి మేము కోరుతున్నాం. అయితే ఇక్కడ ఎటువంటి ఫ్యాకల్టీ లేక తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వసతి గృహాలకు 11 కోట్లు ఏంటికి వెచ్చించారో అర్థం కాని పరిస్థితి. అయితే ఒక పక్క సెంట్రల్ స్కూల్కి ఇచ్చామని చెప్పి మభ్యపెడుతూ పిల్లలకి ఇక్కడ వసతి గృహాన్ని ప్రారంభించుకోకుండా సెంట్రల్ స్కూల్కి ఇచ్చాము దీన్ని అని చెప్పి చెప్తున్నారు. అయితే సెంట్రల్ స్కూల్కి సంబంధించి ఒక అడ్మిషన్ కూడా ఈ 2024-25 సంవత్సరంలో జరగలేదు. అయితే ఈ రోజు ఈ వసతి గృహానికి అవసరమైనటువంటి ఏ అవసరమైన వస్తువులు ఉన్నాయో, అయితే బెడ్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ కావచ్చు, వంట సామాగ్రి కావచ్చు, ఏమీ రాలేదు. కేవలం మినిస్టర్ గారు వాళ్ళ ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో, వాళ్ళ అనుచరులు ఉన్నారో వాళ్ళకి, కేవలం వాళ్ళ అనుచరులకి, వాళ్ళ కాంట్రాక్టులకి డబ్బులు మిగిలించే దిశలో ఈ ఐటీఐ కాలేజ్ హాస్టల్ని నిర్మించినప్పటికీ ఏంటికి ఉపయోగం లేకుండా అయింది. మా అభివృద్ధి చూడండి అని చూశారు. రండి ఈ రోజు వచ్చి మీ అభివృద్ధి చూద్దురండి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో మంది, వాళ్ళకి వసతి సరిగ్గా లేక, వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ లేక, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఒకసారి వచ్చి గమనించండి. మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము నిర్మించాం, మావి అభివృద్ధి చూస్తే ఒక వారమైనా చాలదన్నారు. ఒక వారం కాదు, ఒక రోజులోనే మీ బండారం బయటపడుతోంది. కేవలం పైన మీరు చెప్పిన మాటలకి తప్ప ఇక్కడ జరిగేది ఏమీ లేదు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాలన్నా కానీ, ఈ కూటమి ఏదైతే ఉందో, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ వారైనా కానీ, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి చూడండి. ఇక్కడ పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎంత దూరం నుంచి చదువుతున్నారు. డోన్లో ఐటీఐ కళాశాల ఉండడం చాలా గర్వకారణం మన డోన్ వాళ్ళకందరికీ. అయితే ఇక్కడ ఉన్నటువంటి వసతి గృహంలో మాత్రం ఎంతో అవినీతి జరిగింది. 11 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ఈ రోజు వసతి గృహం ప్రారంభం కాలేదంటే దాని మీద ప్రతి ఒక్కరూ విచారణ చేసి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు కావచ్చు, వెంటనే ఈ హాస్టల్ని ప్రారంభించే దిశగా మీరు ముందుకు పోవాలని చెప్పి, లేని పక్షంలో ఎన్ఎస్యుఐ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాలు దిగి వచ్చి ఇక్కడ విద్యార్థులకి న్యాయం చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పి మరో హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఏదైతే ఈ వసతి గృహం ఉందో వెంబడే వెంటనే ప్రారంభించాలని చెప్పి, ఇక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి ఎవరి అడ్మినిస్ట్రేషన్ కి మీరు ఏ విధంగా గైడెన్స్ ఇస్తారో మీరు చూసుకొని ప్రభుత్వం వారు వెంటనే ఈ హాస్టల్ ని ప్రారంభించాలని చెప్పి ఎన్ఎస్యుగా మేము కోరుకుంటున్నాం. నా పేరు విజయ్ కుమార్, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు.